హాయ్. ముట్టుకుంటే ఏటవుతాయి. మేము అందుకే ఈ హోమ్ స్టే తీసుకున్నాము, మెయిన్గా దీనికోసమే. ఎందుకంటే మనం ఎప్పుడు సిటీల్లో ఉండి అలా మనకి చిరాకు వస్తుంటుంది కదా. అటు చూసారా, ఆ క్లౌడ్స్ అన్నీ కొండని కప్పేసాయి. మేబీ అందుకే అంత క్లారిటీగా లేకపోవచ్చు. మొత్తం ఆల్రెడీ కొండ అలా దిగుతుంది అనమాట, మంచు లేకపోతే మేఘాలు. కానీ మనం వచ్చిన రోడ్ కూడా కనిపిస్తుంది చూడ, ఆ పైన అక్కడ ఒక వెహికల్ వస్తుందా, అక్కడ అలా వచ్చా. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి గట్టిగా అరిస్తే అటు ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, అటు వినిపిస్తుంది సౌండ్. చూసారా, అందరూ అలానే అరుస్తున్నారు. సో ఇప్పుడు మనం అరిసి చూద్దాం. అటు వెళ్దామా? ఇది చూసావా, ఇవే కదా అల్లవి. అదేదో మూవీ మహేష్ బాబుది, హాలి పచ్చబొట్టు వేసేస్తారు, అలా ఉన్నాయి ఇవన్నీ. చూసారా, ఈ డ్యామ్ నుంచి కార్లో అయితే వచ్చాము. ఇదంతా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా. అండ్ లొకేషన్ చూడండి, సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఈ లొకేషన్ అయితే కొంచెం అడవి మధ్యలో ఉన్నట్టుంది, కానీ చాలా బాగుంది. కార్లో వస్తున్నప్పుడు కార్స్ ఎవరు లేవన్నమాట, ఎక్కువ జీప్స్ వస్తున్నాయి. అందుకని కార్ వస్తుందో లోపలికి మేము భయపడ్డాము, కానీ అలాంటిది ఏం లేదు. కార్ అయితే ఈజీగానే వచ్చింది. నాకు తెలిసి మనం మున్నార్ సైడ్ కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్తే డెఫినెట్గా ఎంత పీస్ఫుల్గా అయితే ఉండదు, జనాలతో నిండిపోద్ది. నిజమే. సన్ ఎంత బాగా వచ్చి పడుతుందో ఆ కొండల మీద. ఒక టార్చ్ లైట్ మనం ఆన్ చేస్తే ఎలా పడుతుంది ఒక లొకేషన్ దగ్గర, స్పాట్ లైట్ లాగా అలా పడుతుంది. అదైతే ఒక 20 minutes వెయిట్ చేసాము. ఇంకా మాదే నెక్స్ట్ రెడీ అయిపోయాము. షిప్ కూడా వచ్చేస్తుంది, ఇంకా చూద్దాం. వెయిటింగ్. ఇక్కడ ఇటు సైడ్ తిప్పి అటు నుంచి మళ్ళీ ఆ కార్నర్ తిప్పి వస్తారంట, మరి చూద్దాం. అసలు భలే ఉంది వ్యూ కదా. సూపర్. చూసారా, చివరి వరకు పట్టుకెళ్తున్నారు మాకు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మేమైతే మా కేరళ 8-day ట్రిప్లో పార్ట్గా ఫస్ట్ అయితే మున్నార్ వచ్చేసాము. అండ్ ఈరోజు రేపు మున్నార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ డే 1లో మున్నార్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. అలానే డే 2లో మీరు యూజువల్గా మున్నార్ యూట్యూబ్లో అలా చూడని ప్లేసెస్, అలాంటివి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో డే 2 కూడా అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ మేమైతే నిన్న ఈవినింగ్ మున్నార్ రీచ్ అయ్యాము. మేము హైదరాబాద్ నుంచి కేరళ ఎలా వచ్చాము, అక్కడ నుంచి మున్నార్ ఎలా కార్ రెంటల్స్ అవన్నీ తీసుకున్నాము, వాటి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము నిన్నటి వీడియోలో, అది కూడా చూడండి. అండ్ అలానే నిన్న మేము మున్నార్ వచ్చే దారిలోనే కొన్ని అయితే కవర్ చేసాం, స్పైస్ గార్డెన్ అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ అలాంటివి. అలానే నిన్న నైట్ కథకళి అండ్ ఒక స్వాడ్ ఫైటింగ్ది కూడా మేము విజిట్ చేసాము, అవి చాలా బాగున్నాయి. సో అవన్నీ చూడడానికి లాస్ట్ వీడియో చూడండి. ఈ రోజు రేపు అయితే ఈ వీడియోలో మున్నార్ మొత్తం మీకు ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. అండ్ ఇప్పుడైతే మేము మా హోమ్ స్టేలో ఉన్నాము. ఇది ది రివర్ రాక్ హోమ్ స్టే, చాలా బాగుంటుంది. మా హోమ్ స్టే ఎలా ఉందో క్విక్గా చూపించేస్తాము. అండ్ ఆ తర్వాత మనం మున్నార్కి స్టార్ట్ అయిపోదాం. చూసారా, ఇదే మా హోమ్ స్టే. చాలా ట్రెడిషనల్గా, కూల్గా అండ్ పీస్ఫుల్గా ఉంది కదా. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, రూమ్ ఎలా ఉందో ఏంటని. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మొత్తం వ్యూ చూసారా, వుడ్తో మొత్తం ఎంత బాగుందో ఈ ఇల్లంతా. మనమైతే అన్ని బిల్డింగ్స్ అవే కదా, ఇలాంటి దగ్గర నేనైతే ఎప్పుడూ లేను, అందుకే ఇప్పుడు మేము వచ్చేది ప్రిఫర్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు, మన షెల్ఫ్స్ లాంటివి ఏమైనా దాచుకొని పెట్టుకోవడానికి. ఇవి 3. అండ్ ఇక్కడ మనం ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ప్లగ్ బోర్డ్స్, బెడ్ కామనే కదా అన్నిట్లోనూ. ఎక్కడి ప్లస్ ఈ సోఫా సెట్ ఒకటి ఇచ్చారు కూర్చోడానికి అలా ప్రశాంతంగా. ఇక్కడ టీవీ ఉంది చిన్నది, వైఫై కూడా ఉంది మంచిగా ఇక్కడ. సో ఇదేమో బట్టలు పెట్టుకోవడానికి ఉతికినవన్నీ. ఇదైతే వాష్ బేసిన్ అండ్ వాష్రూమ్ కూడా పెద్దగా ఉంది, చాలా బాగుంది. గేజర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రూమ్ది ఫస్ట్ సర్ప్రైజ్ అయితే నేను చూపిస్తాను. చూసారా, ఏంటి మీరు అనుకుంటున్నారు కదా, ఏంటి మొత్తం కర్టెన్స్ వేసి ఉందని. ఇప్పుడు చూడండి, చూసారా మనము ఎక్కడున్నామో, కొండల మధ్యలో ఉన్నాము.
మొత్తం చుట్టూరు హిల్సే ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాము. అంతేకాదు నేను మీకు ఇప్పుడు ఇంకో సెకండ్ సర్ప్రైజ్ చూపించిపోతున్నాను. అది ఇదే చూడండి. ఇది ఒట్టి బాల్కనీ కాదు, రండి. చూసారా, బాల్కనీ నుంచి ఏదో కనిపిస్తుంది కదా, మీకు సౌండ్ వస్తుంది కదా, అదే స్పెషల్ బాల్కనీ. చూసారా, అది రివర్ రాక్. అది చూసారా, వాటర్ ఫ్లో రాక్స్ ఉన్నాయి. అది మన ఓన్ ప్రైవేట్ రివర్ రాక్ అనమాట. మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాము అక్కడ ఎలా ఉండదు ఏంటి అని. చూసారా, ఇంటి బయటకు వచ్చిన వెంటనే ఫుల్ బయట అంతా చెట్లు గ్రీనరీతో నిండిపోయింది. సన్ రైజ్ కూడా కరెక్ట్గా వచ్చింది, నా మొహం మీదకి పడుతుంది. ఇక్కడ మనం చలేస్తుంది కదా, కూల్ చిల్ అవ్వచ్చు మంచిగా. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం రివర్ రాక్ దగ్గరికి, పదండి. ఈ రివర్ రాక్ హోమ్ స్టేలో మొత్తం 4-5 హౌసెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బాల్కనీ వ్యూయే, రివర్ వ్యూనే. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. అండ్ ఇక్కడ ఓనర్స్ ఇక్కడ మొత్తం స్పైస్ ఫార్మ్స్ అన్నీ వీళ్ళే పండించుకుంటున్నారు. కాఫీ బీన్స్ అని, కార్డమమ్ అని, ప్రతి ఒక్కటి నిన్న మాకు మొత్తం చూపించారు. ఇక్కడ నుంచి 3 acres అంతా వీళ్ళదే అంట. చక్కగా అన్నీ పండించుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. చాలా బాగుంది అసలు వీళ్ళ లైఫ్. మనం కిందకి వెళ్దాం. ఇక్కడ చూసారా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన మొక్కలు మీకు కనిపిస్తున్నాయి. వీళ్ళన్నీ పండించుకుంటున్నారనమాట. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా, వాటర్ సౌండ్? మాకైతే కంటిన్యూస్గా వాటర్ సౌండ్ వస్తుంటుంది. సిటీలో పొల్యూషన్ సౌండ్స్లా కాకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇదంతా వీళ్ళ ఓన్దే, ఇలా కట్టుకున్నది మొత్తం మెట్లన్నీ. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, రాక్స్ మధ్యలో వాటర్ అలా ఫ్లో అవుతుంటే. మేము అందుకే ఈ హోమ్ స్టే తీసుకున్నాము, మెయిన్గా దీనికోసమే. ఎందుకంటే మనం ఎప్పుడు సిటీల్లో ఉండి అలా మనకి చిరాకు వస్తుంటుంది కదా, ఒక్కసారినే 2 ప్లేస్లో ఉండాలి అనిపిస్తుంటుంది కదా. మేము థాయిలాండ్ వెళ్ళాం కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్న హోటల్సే తీసుకున్నాము, కానీ మాకు అసలు టైం దొరకలేదు అక్కడ స్పెండ్ చేయడానికి. అందుకే ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఈ 2 days మేము మున్నార్ మొత్తం తిరగడమే కాకుండా ఇక్కడ కూడా టైం స్పెండ్ చేద్దామని మేము కొంచెం టైం అయితే పెట్టుకున్నాము. ఇక్కడ చక్కగా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు నీట్గా. ఈ రాళ్ళ మధ్యలో కూడా మనం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఈ పక్షుల సౌండ్స్, ఈ వాటర్ ఫ్లో సౌండ్ చూసారా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, చాలా బాగుంది. మాకు నిన్న ఈ ఓనర్ మొత్తం అన్నీ చూపించారు. అక్కడ మేము చూపించాం కదా, స్పైస్ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి, పండిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు కాఫీ అవన్నీ పండిస్తున్నారంట. ప్లస్ వాళ్ళు మాకు చూపించారు, వాళ్ళ ఇంటి పైన కూడా ఒక 3 రూములు కట్టారనమాట. అవి కూడా ఫుల్ చెక్కతో ఉన్నాయి, అవి ఏసీ రూములు పెట్టారు. సో చూసారా, మనము సిటీలో ఉండి అవన్నీ చేసుకుంటున్నామా, వీళ్ళైతే చక్కగా ఇక్కడ ఇలా పండించుకొని ఆ డబ్బులతో మంచిగా డెవలప్ అవుతున్నారు ఇంత ప్రశాంతమైన ప్లేస్లో ఉండి. చూసారా, ఇక్కడ ఓనర్స్ వీళ్ళు ఓన్గా పండించిన కాఫీ బీన్స్తో మాకు కాఫీ తయారు చేసి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది న్యాచురల్గా. అండ్ మాకైతే ఇక్కడ రూమ్ రోజుకి 2000 పడింది ఇద్దరికి కలిపి. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తున్నారు కూడా అంట కొన్ని రోజుల్లో. 31st నైట్కి ఒక 10 days. అదే మీరు మున్నార్ టౌన్లో తీసుకుంటే 2000కి అసలు ఏది రాదు, చాలా బేసిక్ది వస్తుంది. అలానే ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఓన్ వెహికల్ ఉంటేనే బెటర్, ఎందుకంటే ఇది మున్నార్ నుంచి కొంచెం బయటకు అనమాట. లేదు ఏదైనా ఆటో ఏదైనా మాట్లాడుకుంటాం అనుకున్నా ఓకే ఫైన్, ఏం కాదు. అండ్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మనం మున్నార్ మొత్తం తిరిగేద్దాం, పదండి. మేమైతే రెడీ అయిపోయాము. ఎండలో లొకేషన్ చూసారా ఎంత బాగుందో, చెట్ల మధ్యలో. అక్కడ చూసారా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో రాళ్ళ మధ్యలో, చాలా బాగుంది చూడటానికి అయితే. మనమైతే ఇప్పుడు మున్నార్ చూడడానికి వెళ్ళిపోదాం, పదండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మున్నార్ మ్యాప్. మున్నార్ నుంచి 4 మెయిన్ పాత్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి కొచ్చి నుంచి మున్నార్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచే మేము ఇలా ట్రావెల్ చేసాం మున్నార్కి. అండ్ మున్నార్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది చూసే పాత్ అయితే ఇది. దీన్ని టాప్ స్టేషన్ పాత్ అని కూడా అంటారు. ఇందులో చాలా లొకేషన్స్ అయితే ఉంటాయి. మేము ఈరోజు ఈ టాప్ స్టేషన్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాము. రేపు ఇంకా కొత్త ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మా హోటల్ లొకేషన్. సో మేము ఇక్కడ నుంచి ఈ మున్నార్ టచ్ అయ్యి ఇక్కడ నుంచి టాప్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం.
మేము ఈరోజు టాప్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్నవన్నీ కవర్ చేయబోతున్నాము. లాస్ట్ది టాప్ స్టేషన్. రిటర్న్ వచ్చేటప్పుడు అన్నీ కవర్ చేసుకుని వస్తాము. కానీ ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో మున్నార్కి ఇక్కడ చూసారా, ఇది మున్నార్ టీ గార్డెన్స్. ఎంత బాగుందో కదా. ఇక్కడ అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇప్పుడే ఒక అతను వచ్చి ఫొటోస్ తీస్తాము, ఒక కాపీ 30 రూపీస్ అన్నారు మాకు. సో మేము ఆల్రెడీ ఊటీలో ఒకసారి తీపించుకున్నాము. సరేలే అనుకుని జస్ట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని ఇక్కడ ఆగాం. చూడండి ఎంత బాగుందో. ఆ లోపలికి వెళ్ళి ఆ మధ్యలో కూడా ఫొటోస్ తీస్తారు. అవి మేము క్రాస్ చేసుకుని వచ్చేసాము. చిత్రపూరి వ్యూ పాయింట్ అని దీనికని కొంచెం ముందుకుంది. అది ఇలానే ఉంటుంది, కానీ అది రోడ్ మీద కార్ ఆపడం అవ్వదని చెప్పి మేము ఇక్కడ ఆపాము కారు. ఇప్పుడైతే మనం టాప్ స్టేషన్కి వెళ్ళిపోదాం పదండి. మేము మున్నార్ టౌన్ అయితే వచ్చాము. ఇక్కడ హోటల్స్ చూసారా ఇలానే ఉంటాయి. ఇలా టౌన్ సెంటర్లో అయితే ఉంటాయి. ఇలా కాకుండా మీరు కొంచెం నేచర్లో ఉందాం అనుకుంటే మాలాంటి హోమ్ స్టే అయితే బుక్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడే టాప్ స్టేషన్కి అయితే వచ్చాము. మా కార్ మేము ముందు పెట్టాం. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఎంత ముందుకు వస్తే రిటర్న్ వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. అందుకని మేము కొంచెం ముందునే కార్ పెట్టాము. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తున్నాం అనమాట. అంటే ఒక 5 minutes వాక్ అంతేని. చూసారా ఎంత బాగుందో, చుట్టూరు క్లౌడ్స్ మొత్తం మంచులాగా. క్లౌడ్స్ అన్ని ఆల్రెడీ ఇటు వచ్చేసాయి, మా మొహానికి వస్తున్నాయి. ఎంత దూరం ఉంటుందో చూద్దాం. 5 minutes 10 minutes అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ టాప్ స్టేషన్ రావడానికి మధ్యలో మున్నార్ ఉంటుంది కదా, అక్కడ 4 ways ఉంటుంది. అక్కడైతే ఫుల్ ట్రాఫిక్. నేమైతే కన్ఫ్యూజ్ అయిపోయాను మ్యాప్స్ చూసినా కూడా. అక్కడ ఒక జీప్ అతను మాకు హెల్ప్ చేశారనమాట. హెల్ప్ చేసి ఇటువైపు అని చెప్తే మేము ఇటువైపు వచ్చాము. ఇంకా అలా స్ట్రైట్ వచ్చేది మేము ఎటు రాకుండా. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం అన్ని కవర్ చేద్దాము. యాక్చువల్లీ వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేస్తారు, ఫస్ట్ టాప్ స్టేషన్కి వచ్చేయండి, సండే ట్రాఫిక్ ఉంటుంది, రిటర్న్ వెళ్ళినప్పుడు అన్నీ ఒక్కొక్కటి చూసుకోండి అని. ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపోదాం, ఆల్రెడీ టైం అయిపోయింది. చూసారా వ్యూ ఎంత బాగుందో, కొండలు. మేము వచ్చే వే కూడా కార్లో వచ్చాం కదా, ఫుల్ చెట్లు అనమాట, బ్యాంబో చెట్లు. ప్లస్ ఇంకా టీ ప్లాంటేషన్వి అవన్నీ ఫుల్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చూసారా మంచు ఎలా ఉందో. అంత పైకి కూడా ఇల్లులు కట్టుకొని మంచిగా ఉన్నారు ప్రైవేట్గా. ఎంత పీస్ఫుల్గా ఉంటుందేమో కదా ఇలా ఉంటే. మనం సిటీల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒక 2-3 రోజులు ఎంజాయ్ చేస్తున్నాము. అదే వీళ్ళకి ఇక్కడే అనమాట లైఫ్ లాంగ్. చాలా బాగుంటుంది కదా ఇలా ఉంటే. అక్కడి నుంచి వ్యూ చేద్దాం రండి. ఫుల్గా ఉన్నారు స్టార్టింగ్ మొత్తం. ఎక్కడికి వెళ్దాం మనం? ఇక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంది అందరు ఫోటో దిగడానికి. ఫోటో దిగడానికి కూడా అంతేమి, మేబీ మేఘాలన్నీ అడ్డేసానేమో రావట్లేదు. కానీ చూసావా, రా నువ్వు కూడా. ఫుల్ కొండ మీద కొండ మధ్యలో మొత్తం క్లౌడ్స్. అసలు ఇది ఎక్కడ వస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఇటు షాప్స్ ఉన్నాయి, ఇటు చివరి ఇంకేమైనా వ్యూ పాయింట్ ఉందా ఏంటి ఒకసారి చూద్దాం. కానీ అందరు ఇక్కడికే వస్తున్నారు. మేబీ ఇది కాదేమో, ఒకసారి అటు వెళ్దామా? చూసారా ఇందాక మనం అక్కడే నిల్చున్నాం కదా, అదే ఆ పాయింట్. సో మేము అదే అనుకున్నాము. కానీ ఇటువైపు కూడా ఏదో రూట్ ఉంది. ఇటువైపు మొత్తం ఇటు అటు ఫుల్గా షాపింగ్ అయితే ఉంది. అటు వెళ్దాం పదండి. ఫైనల్లీ మనం అయితే ఎండ్కైతే వచ్చాము. చూసారు అక్కడ మెట్లకి పైన ఉంది, అది మెయిన్. అక్కడికి వెళ్దాం పదండి. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్లీ మనం ఎండ్కైతే వచ్చాము. ఆ మెట్లకి పైకి వెళ్తేనే వ్యూ కనిపిస్తుంది పైనుంచి. చూద్దాం పదండి ఎలా ఉందో ఏంటి అని. ఇక్కడ టికెట్ 20 రూపీస్ పర్ హెడ్ ఈ పైకి వ్యూ వెళ్ళడానికి, లేదంటే ఈ పక్క నుంచే చూసేయచ్చు. మేమైతే టికెట్ తీసుకున్నాం, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. మనం వచ్చిన రోడ్ కూడా కనిపిస్తుంది చూడ, ఆ పైన అక్కడ ఒక వెహికల్ వస్తుందా, అక్కడ అలా వచ్చా. ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మాకైతే ముందుకు ప్లేస్ దొరకట్లే. అటువైపు వెళ్దామా?
చూసారా ఇక్కడ నుంచి ఆ కిందకి మెట్లతో అలా వెళ్ళినా కూడా అక్కడ ఒక పాయింట్ ఉంది. అక్కడ నుంచి కూడా మంచి ఫొటోస్ అందరు దిగుతున్నారు. ఇక్కడ ఎక్కువ రష్ ఉంది కదా, అందుకే మేబీ అక్కడికి వెళ్ళారేమో ఫ్రీగా కాసేపు ఎంజాయ్ చేయడానికి వ్యూని. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. కానీ చెప్పాలంటే ఇక్కడ చెట్లు వడ్డేస్తున్నాయి, పైనుంచే వ్యూ పాయింట్ బాగుంది. అంటే ఇక్కడ నుంచి కూడా బాగుంది, కానీ జనాలు వద్దు అనుకుంటే ఇక్కడికి రావచ్చు. కానీ ఆ 20 రూపీస్ వర్త్ ఇట్ లాగే ఉంది ఆ వ్యూ చూడడానికైనా. అసలు కొండల పై వరకు మధ్య వరకు చూసారా క్లౌడ్స్ ఎలా వచ్చేసాయో, చాలా బాగుంది అసలు ఈ వ్యూ పాయింట్. క్లౌడ్స్ పైన ఉంటాయి కదా, మధ్యకి ఎలాగొచ్చాయి అసలు, ఎంత బాగుందో. ఆ క్లౌడ్స్ కింద ఎలా ఉంటుందో కదా. అదే నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. క్లౌడ్స్ కింద మొత్తం ఇక్కడ ఉంది కదా కొండలు, అలా ఉంటదేమో, పైన లేయర్ లాగా క్లౌడ్స్ వచ్చాయా అంతే. వాటి కింద ఊర్లు కూడా ఉండుండొచ్చు కదా. నేనైతే వచ్చినప్పటి నుంచి వీడియో ఫోను అన్ని కిరణ్కి ఇచ్చాను, అలా ఉండిపోతున్నాను. ఇది చూసి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ మధ్యలో క్లౌడ్స్, ఆ కిందన అసలు ఎవరు ఉంటారో ఏంటో, అసలు పైన ఉండాల్సిన క్లౌడ్స్ మధ్యలో వచ్చాయి. ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. చెప్పాలంటే నేను కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ టాప్ వ్యూ పాయింట్ బాగా ఎడ్జుకుంటుంది, రోడ్ కొంచెం బ్యాడ్గా ఉండొచ్చు అని అన్నారు. కానీ తప్పకుండా చూడాలని అయితే ఉంది. ఏంటో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు ఇదైతే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ యాక్చువల్లీ స్టేస్కి కూడా ఉన్నాయి చాలా. అక్కడ చూసారా, అక్కడ హోమ్ స్టేస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు స్టే చేయొచ్చు 1 day 2 days అలాగా. ఇప్పుడైతే మేము ఇంకా ఏదైనా లైట్గా తినేసి రెస్టారెంట్ దగ్గర ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ టాప్ స్టేషన్ దగ్గర తినేసాము. ఇక్కడ డానియల్ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడైతే చికెన్ బిర్యానీ తిన్నాం, బాగానే ఉంది. సో సేఫే, మరి బ్యాడ్ అయితే కాదు, బాగానే ఉంది. మీరు అక్కడ వస్తే ఇక్కడ తినేయండి, వెళ్ళిపోదాం. కుండల డ్యామ్కి అయితే వచ్చాము. ఇటు చూడండి, వాటర్ ఎంత పై వరకు ఉన్నాయో. ఈ మధ్యన వర్షాలు కూడా ఇంకా పడ్డాయి కదా కేరళలో ఫుల్గా, అందుకే ఎక్కువ వాటర్ ఉన్నట్టున్నాయి. లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటాయో తెలీదు. చూసారా వాటర్ ఫుల్గా వస్తున్నాయి డ్యామ్ లోపల నుంచి. డ్యామ్ ఆన్ చేశారేమో కదా, అదే వాటర్ ఫుల్ నిండిపోయి అనుకున్నాను, అదే డ్యామ్ ఆన్ చేస్తారు. ఇక్కడ గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్ ఎత్తారు. అక్కడ మిషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా పైకి ఎత్తారు. అక్కడ వీల్స్ కూడా ఉన్నాయి, భలే పడుతున్నాయి కదా వాటర్. సూపర్. ఇక్కడ అంతా కార్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి. మేము కొంచెం స్టార్టింగ్లోనే పెట్టేసాం, కానీ కొన్ని జీప్స్ ఇటు వరకు వచ్చాయి. ఇక్కడ నుంచి జీప్ వెళ్తుందో లేదో తెలీదు. ఒక జీప్ అయితే చూసాను ఎలా వెళ్ళడం. మేబీ జీప్స్ ఒక్కదానికే అలౌడ్ ఏమో, కార్స్ అయితే అలౌడ్ లేదు. చాలా అయితే ట్రాఫిక్ ఉంది. మీరు మాత్రం ఎంట్రన్స్లోనే పెట్టేయండి. ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కార్ కోసం. చిన్న పార్క్ ఏరియాలో ఉంది. ఇక్కడ బోటింగ్ అయితే ఉంది. ఇక్కడ అంటే జస్ట్ మెయిన్ బోటింగ్స్ ఇక్కడ చూసారా, కాయకింగ్, బ్యాంబూ రాఫ్టింగ్, నార్మల్ది, ఇలా కాశ్మీరీ షికారా టైప్ అవన్నీ ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ టైప్ ఇవి చూసారా, వాటర్ రోలర్, బ్యాంబూ రాఫ్టింగ్ ఇవి ఉన్నట్లేవు ఇక్కడ. ఓన్లీ నాకు ఈ షికారా బోట్స్ కనిపిస్తున్నాయి అక్కడ చూసారా. నెక్స్ట్ కాయకింగ్, ఇలా 3 persons ఇవే కనిపిస్తున్నాయి. అక్కడ చాలామంది చేస్తున్నారు. మనం అటు వెళ్ళి చూద్దాం ఒకసారి. మంచిగా ఉయ్యాలు కూడా ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలు, అండ్ మనం కూడా ఊగొచ్చు. అక్కడ కూడా ఉన్నాయి జస్ట్ కూర్చొని ఊగినవి. అక్కడైతే ఫ్యామిలీ కూర్చొని ఊగింది ఉంది పెద్దది. బోట్స్ అయితే ఇటు ఉన్నాయి, ఇక్కడ ఎక్కిస్తున్నారు అందరినీ. ఇవి బ్యాంబూ ట్రీస్లో ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఫొటోస్కి కొంతమంది 20 రూపీస్ అడుగుతున్నారు, కొంతమంది 40 రూపీస్ అడిగారు కదండి. అలా ఇక్కడ చూసారా ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో. ఇవన్నీ ఫ్రీ అని కాస్ట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు బోటింగ్ మనం చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఎంతసేపు అలా ఆడుకోవచ్చు. చాలా పిల్లలు చూసారా, మంచి కొంతమంది అయితే అక్కడ డ్యాన్సులు రీల్ కూడా చేసుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ ఇదంతా ఒక పిక్నిక్ స్పాట్ లాగే నాకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ ముందు లొకేషన్ చూసారా, మేమైతే ఇలా ఉయ్యాలు ఊక్కొని ఒక 1/2 గంట ఇలాగే అలా ఎంజాయ్ చేసాము వ్యూని. చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు వెళ్ళిపోతాం ఒక 5 minutesలో. ఎకో పాయింట్ ఉంది కదా, దానికి వెళ్దాం నెక్స్ట్. సరే.
ఎకో వ్యూ పాయింట్కి అయితే వచ్చాం చూడండి. అదే పదండి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా నాడు. ఇక్కడ నుంచి గట్టిగా అరిస్తే అటు ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, అటు వినిపిస్తుంది సౌండ్. చూసారా అందరూ అలానే అరుస్తున్నారు. సో ఇప్పుడు మనం అరిసి చూద్దాం. అటు వెళ్దామా? ట్రై చేయి. వచ్చింది వచ్చింది. అదే వచ్చింది. లొకేషన్ చూసారా, సూపర్ ఉంది. ఇవన్నీ టేక్ చెట్లేమో అనుకుంటున్నా. ఎకో పాయింట్ నుంచి మేము మట్టుపెట్టి డ్యామ్ దగ్గరకు వచ్చాము. కుండల డ్యామ్ లానే ఇది కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ డ్యామ్ దగ్గర కొంత టైం ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ మేము కవర్ చేయకుండా స్కిప్ చేసి నెక్స్ట్ ఎలిఫెంట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మట్టుపట్టి డ్యామ్, సేమ్ కుండల డ్యామ్ లాగే ఉంది మొత్తం. ఇంకా కుండల డ్యామ్ బెటర్ అనిపించింది. ఉయ్యాలు అవన్నీ ఉన్నాయి ఫ్రీగా ఊపుకోవడానికి. ఇక్కడ ఓన్లీ బోటింగ్, ఓన్లీ ఒక బోటే ఉంది, కాలుతో చేసేది, సైక్లింగ్ లాంటిది. ఇంకేం లేవన్నమాట అక్కడ. ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పుడే మేము ఎలిఫెంట్ పార్క్ అయితే వచ్చాము మట్టుపట్టి డ్యామ్ అయిపోయాక. ఈ రోడ్ పక్కనే అనమాట ఇది. ముందునే పెద్ద బోర్డింగ్ కూడా ఉంటుంది ఎలిఫెంట్ పార్క్ అని. సో పైకి వెళ్ళి చూద్దాం ఏంటి అంటే ఏముంటాయి లోపల. అంటే ఎలిఫెంట్ ఫీడింగ్ది, ఇంకా ఎలిఫెంట్ రైడ్ ఒకటి ఉందంట. వాటి రేట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో పైకి వెళ్ళక చెప్తాం. చూసారా ఎలా ఫీడ్ చేస్తున్నారో వాళ్ళు. ఇక్కడ ఒక ఏనుక్కి ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఎక్కిస్తారు. అదే చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఫ్యామిలీ మొత్తం ఎక్కించేస్తారు, నలుగురిని. చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే మాత్రం భలే అనిపిస్తున్నాయి కదా దగ్గర నుంచి పెద్ద ఎలిఫెంట్స్. చూడండి అది ఎలా తింటుందో. పైనుంచి ఇస్తుంటే అన్ని పైనాపిల్స్ ఇస్తున్నారు చూడండి. అందరు లైన్లో ఉన్నారనమాట అక్కడ ఎక్కడానికి. ఒక్కొక్కరిని 10 నిమిషాలు అలా తెప్పిస్తారనమాట. హాయ్. ముట్టుకుంటే ఏటవుతాయి ఏటో. నువ్వు కూడా తినిపించినా? నువ్వు తినిపించు. ఇంకా 2 ఉన్నాయి. అది చూసావా, తొక్క తీసుకుని తింటుంది. అదే తొక్కేసి పడేస్తుంది చూసారా. రా నువ్వు ఈ 2 పెట్టరా. మేమైతే ఫీడింగ్ చేయించాము. ఇలా ఎక్కి తిప్పడానికి ఒక 15 మినిట్స్, 700 రూపీస్. ఫీడింగ్కి అయితే ఒక పైనాపిల్ సెట్ ఇస్తారనమాట, ఒక 5 ఇస్తారు. అవి 150 రూపీస్ అనమాట. మేము ఇద్దరం తినిపించాము. చాలా బాగా అనిపించింది మాకైతే. అది ఎక్కితే ఇంకా బాగా అనిపిస్తుంది. కానీ దీని వెయిటింగ్ పీరియడ్ ఒక 1 అవర్, 1.5 అవర్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ మేమైతే మట్టుపట్టి డ్యామ్ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాము ఈ రైడ్ చేయడానికని. కానీ ఇక్కడ చాలా టైం పడుతుందని చెప్తున్నారు కదా, అంత టైం లేదు మనకి. మాకైతే చాలా రైడ్ చేయాలని అనిపించింది. ఫీడింగ్ తొందరగా అయిపోద్దని ఫీడింగ్ చేయించాము. ఇప్పుడు నెక్స్ట్ రోజ్ గార్డెన్కి వెళ్దాం పదండి. అటు వర్షం పడుతుందేమో అని మా డౌట్. ఎందుకంటే వర్షం పడితే ఎలా చల్లగా వస్తుందో ఇప్పుడు అలా చల్లగా వస్తుంది గాలి కూడాను. సో మేము ఫాస్ట్గా అయితే ఇప్పుడు రోజ్ గార్డెన్కి వెళ్ళాలి, మిస్ అవ్వకుండా. వెళ్ళిపోదాం పదండి. కార్ దగ్గరికి అయితే వచ్చాము. కిరణ్ కార్ తీస్తే ఇంకెళ్ళిపోవడమే. నేను అందుకే చీకటి పడే లోపల అన్నీ కవర్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే చూడండి 5 అయింది, క్లైమేట్ కూడా లైట్ మారింది. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కానీ అటు సైడ్ అంతా చాలా మేఘాలు అయిపోయి ఈవినింగ్ నైట్ అయిపోయి వర్షం పడిందంటే ఇంకంతే సంగతులు. మేము ఇప్పుడే రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. అదేని ఎలిఫెంట్ పార్క్ నుంచి జస్ట్ 20 మినిట్స్ రైడ్ అంతే. లోపలికి వెళ్ళి చూద్దాము టైమింగ్స్ అవన్నీ. ఈ టైమింగ్స్ చూసారా, 8 నుంచి 6 వరకు ఉంది. ఎంట్రీ టికెట్ ఏమో 50 రూపీస్ అనమాట మనకి. అదే చిల్డ్రన్స్కి అయితే 25 అని ఉంది. సో లోపలికి వెళ్ళి తీసేసుకుందాం. ఆల్రెడీ టైం 5:30 అయిపోతుంది. తొందరగా వెళ్దాం, 30 మినిట్స్ టైం ఉంది మనకి. పదండి. ఇదే టికెట్ కౌంటర్. డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అని ఉంది చూడండి. సో మనం ఏం తీయకూడదు, జస్ట్ చూడటానికి మాత్రమే. చూసారా ఫ్లవర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో. నేను అనుకున్నాను అక్కడ స్పైస్ గార్డెన్ లాగా ఇక్కడ కూడా ఎవరో గైడ్ ఉంటారేమో చెప్పడానికి అని, కానీ అలా ఏం లేదు. ఇది జస్ట్ మనం పార్క్ ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళి పార్క్లో ఆడుకుంటాం కదా, అలాగే ఉంది మామూలుగా. లోపలికి వచ్చి జస్ట్ ఈ వ్యూని, ఈ ఫ్లవర్స్ని ఎంజాయ్ చేయడమే.
సో ఇవేం టచ్ చేయకూడదు కదా. ఇవైతే నాకు తెలుసు చామంతి పూలు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టచ్ చేయకూడదంట, కెమికల్స్ అప్లై, డోంట్ టచ్ అని. ఇవి కిరణ్కి ఇష్టమైనవి, ఇంట్లో పెట్టమన్నాడు నాకు, కానీ ఇంట్లో అంత స్పేస్ లేక నేను కొనలేదన్నమాట. మనీ ప్లాంట్ ఒకటే తీసుకున్నా, ఇది తీసుకోలే. ఇది చూడండి, అగ్గిపెట్టి ప్లాంట్ అంట, మ్యాచ్ స్టిక్ ప్లాంట్ అని ఉంది ఇక్కడ. ఇది ఒకటే కాదు, అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. మనం తొందరగా చూడాలి, అవన్నీ కవర్ చేయాలి. 6 వరకే కదా మనకి టైమ్. బా కానీ ఇవి చూసారా, ఎక్కడ మనం 2 ఫ్లవర్స్ అవి ఏం చూడలేదు, అన్నీ రకరకాలుగా ఉంది. రెడ్ అలాంటి పింక్ కలర్ రోజెస్ చూసాం, కానీ ఈ టైప్ రోజ్ అయితే నేను ఎక్కడా చూడలే. చాలా బాగా అనిపిస్తుంది. ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు ఎందుకో ఒక చెట్టుకే ఇన్ని పువ్వులు ఒకేలా పూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంట్లో అది ఒక్క మొక్క పెట్టుకోవచ్చు, ఇన్ని మొక్కలు కాకుండా. ఓన్లీ ఫ్లవర్సే కాకుండా ఇలా మంచిగా డెకరేట్ కూడా చేశారు. ఇక్కడ ఏమైనా అమ్మితే పట్టుకెళ్దామంటే మాకు ఇంకా 8 days ట్రిప్ కదా, ఇది ఇంకా మా 2nd day మున్నార్లో, అప్పటికల్లా వాడిపోతాయి. సో అందుకు ఇంకా ఏం తీసుకెళ్ళలేము ఇక్కడ నుంచి ఇప్పుడైతే. చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం గార్డెన్ మొత్తం. ఇలా ఇవి కూడా ఉన్నాయి క్యాక్టస్వి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క రకంలా, ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూసావా, ఇవే కదా అల్లవి, అదేదో మూవీ మహేష్ బాబుది, హాలి పచ్చిపట్టు వేసేస్తారు, అలా ఉన్నాయి ఇవన్నీ. రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. 50 రూపీస్కి అయితే ఇదైతే ఓకే. అంటే మన ఊర్లో కూడా చిన్న ఉంటాయి కదా గార్డెన్స్ లాగా, వాటికన్నా ఇంకా ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, బాగున్నాయి. కానీ మనకి ఏదైనా టైట్ షెడ్యూల్ ఉండి ఇదా వేరేదా అని అనుకుంటే మాత్రం వేరేది ఏదైనా వ్యూ పాయింట్స్ కానీ అలాగా ప్రిఫర్ చేయడం బెటర్ దీనికన్నా. ఎందుకంటే ఓకే అంటే ఫ్లవర్స్ చూడొచ్చు, కానీ అన్నీ ఒకలాగే అనిపిస్తున్నాయి. ఏమంత డిఫరెంట్ ఫ్లవర్ ఇంతవరకు నేను చూడలేదు ఇక్కడ, అన్నీ కామన్ లాగా అనిపిస్తున్నాయి. దీనికన్నా స్పైస్ గార్డెన్కి మేము వెళ్ళాం కదా, అది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. రకరకాల స్పైసెస్ గురించి చెప్పారు, ఇంట్లో తిన్నవి అవన్నీ, పర్ఫ్యూమ్స్ గురించి అవన్నీ, అది బాగా అనిపించింది. దీనికన్నా మేబీ వీళ్ళు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి తెలుస్తుంది ఏ ఫ్లేవర్ ఏంటి అనేది. అలా ఏం లేదు కదా, జస్ట్ చూసే వెళ్ళిపోవడం కాబట్టి ఓకే అనిపించింది, అంత ఇంట్రెస్టింగ్గా లేదు. రోజ్ గార్డెన్ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము వేరే దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోయి ఇంకేదైనా వ్యూ పాయింట్ కవర్ చేద్దామేమో చూద్దాం. రోజ్ గార్డెన్ అయిపోయాక మేము పోతమేడు వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలనుకున్నాము, కానీ మున్నార్ వచ్చినప్పటికీ చాలా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అందుకని మేము వెళ్ళలేకపోయాము ట్రాఫిక్ వల్ల. ఫుల్ చీకటి అయిపోయింది. మేము ఆ హోటల్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. నెక్స్ట్ మేము హోటల్కి వెళ్ళిపోతాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, మున్నార్లో మా డే 2 అయితే స్టార్ట్ చేస్తున్నాము. కిరణ్ ఈరోజు ఎక్కడెక్కడికి పట్టుకెళ్తాడో. యాక్చువల్లీ ఇనిషియల్గా మా ప్లాన్ ఏంటంటే కొచ్చి నుంచి వచ్చాం కదా, అక్కడ ఆ లైన్లో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి స్పైస్ గార్డెన్ లాంటివి, అది కవర్ చేసి ప్లస్ ఇక్కడ గ్యాప్ రోడ్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా ఈ 2 కవర్ చేద్దాం అని అనుకున్నాము. బట్ మేము వచ్చిన రోజే కొచ్చి రూట్లో ఉన్న కవర్ చేసేసాము. సో ఇక్కడ ఓన్లీ గ్యాప్ రోడ్ ఒకటే కవర్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఇక్కడ మేము స్టే చేస్తున్న ఓనర్స్ ఏం చెప్పారంటే, ఇక్కడ పొన్ముడి డ్యామ్ అనే ఒక లొకేషన్ ఉంది, అక్కడికి ఎక్కువ మంది వెళ్ళరు, అది కొంచెం బాగుంటుంది, అది కూడా మీరు కవర్ చేయండి అని చెప్పారు. సో నేను అనుకున్నా కరెక్టే, మంచి మనకి టైం కూడా ఉంది కదా, అది అండ్ గ్యాప్ రోడ్ ఈ 2 కవర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. యాక్చువల్లీ మేము మున్నార్ ఐటినరీ ప్రిపేర్ చేసినప్పుడు నేను అనుకున్నా అన్ని కామన్గానే వెళ్తున్నాం కదా, అందరూ వెళ్తారు, మనం చాలా వీడియోస్లో కూడా చూస్తాం కదా అన్ని కామన్ ప్లేసెస్, ఏమైనా కొత్తగా వెళ్తే బాగుండు అని అనుకున్నా. లక్కీగా ఇది ఒకటి మాకు దొరికింది. ఇంకా మేమైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేస్తాం ఈరోజు. ఇంకా వెళ్దాం పదండి. మేమైతే పొన్ముడి డ్యామ్కి వచ్చేసాము. నిన్నంతా మున్నార్లో ఫుల్గా ట్రాఫిక్ హెవీ వాటిలో లొకేషన్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు మాత్రం మేము వచ్చే దారంతా ఆల్మోస్ట్ ఖాళీ ఉంది, చాలా తక్కువ మంది వస్తున్నారు. రోడ్ కూడా చాలా బాగుంది, ఏదో సెక్లూడెడ్ ఏరియా మౌంటైన్స్ మధ్యలో వెళ్తున్నట్టు చాలా బాగుంది. చూసారా, ఈ డ్యామ్ నుంచి కార్లో అయితే వచ్చాము, ఇదంతా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా. అండ్ లొకేషన్ చూడండి, సరిగ్గా కనిపిస్తుందో లేదో,
డ్యామ్ ఆన్ చేసలేదు. ఇదిగోండి డ్యామ్ వాటర్. అండ్ అక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంది, బోటింగ్ కూడా చేయొచ్చు. కానీ ఇంకా ఎవరు లేరు, అసలు స్టార్ట్ చేసినట్టు కూడా అనిపించట్లేదు మాకు. సో మేమైతే ఇక్కడ బోటింగ్ చేయట్లేదు. ఈరోజు మండే కదా, మేబీ అందువల్ల ఏమో ఎవరు లేరు అసలు. ఎక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు వచ్చి ఫోటోలు తీసుకున్నారు మేము వచ్చేటప్పటికి. సో ఇంకెవరు లేరు, ఈ బ్రిడ్జ్ అంతా ఫుల్ ఖాళీ, మనమే ఉన్నాము. మేము స్టే చేస్తున్న ఓనర్ చెప్పారు కదా ఇటు రమ్మని, మమ్మల్ని వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, జీప్ బుక్ చేసుకుంటే ఇవన్నీ చూపిస్తారు ఒక 3 hours. కానీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, పైన ఎటో అనుకుంటా సన్ రైజ్ చూడొచ్చు అన్నారు. మేము అనుకున్నాం అంత ఎర్లీగా లేవలేము, ప్లస్ అంత వర్తిట్ కాదు అంటే, మీరు కార్లోనే వెళ్ళండి, జస్ట్ వ్యూ పాయింట్ ఒక్కటి కాకుండా మిగతావన్నీ మీరు కవర్ చేయొచ్చు అని అన్నారు. సో ఇది డ్యామ్, నెక్స్ట్ అటు వస్తే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదో ఉందంట. సో అనుకున్నాం ఇంకా రిలాక్స్గా వచ్చి చూద్దాము అని వచ్చాము. డ్యామ్ అయితే బాగుంది, మెయిన్ ఏంటంటే ఎవ్వరు లేరు, రిలాక్స్గా ఉంది. ఇక్కడ ఈవెన్ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఉంది ఈ లైన్లో కదా. ఏవో జీప్స్లో అయితే వస్తున్నారు, నేను చెప్పినట్టు ఆ ప్యాకేజ్లో అనుకుంటాను మేబీ. ఇప్పుడైతే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందంట, అది చూద్దాం పదండి. ఈ డ్యామ్ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ జస్ట్ 1 kilometerలోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ పొన్ముడి అని సెర్చ్ చేయండి. మేము డ్యామ్ తర్వాత దగ్గరలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మ్యాప్స్లో చూస్తే 2 ఉన్నాయి, ఒకటి కొంచెం రాంగ్ రూట్ అనమాట, 2 reviews ఉంటే డౌట్ వచ్చింది. కానీ ఆ తర్వాత చూసినాడికి అది రాంగ్ది. ఇంకోటి ఒరిజినల్ది ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ చాలామంది వస్తున్నారు కూడా, జీప్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది ఒకటి మంచి స్పాట్, వెళ్ళి చూద్దాం కదండి. వావ్, చూసావా బా, పైనుంచి వస్తున్నాయండి వాటర్. భలే ఉన్నాయి కదా. నాకు తెలిసి ఇది డ్యామ్ది, డ్యామ్ లైన్ ఏమో. డ్యామ్ వదిలితే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేది గేట్స్. చూసారా, అదే మన డ్యామ్. అలా ముందుకు వస్తుంటే కనిపించింది మాకు డ్యామ్. డ్యామ్ నుంచి అలా వస్తున్నాయి వాటర్ కింద వరకు. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఫోటో తీద్దామా? ఇది ఎక్కువ జీప్స్ ఇలా బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కార్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ప్యాకేజ్ లాగా చెప్పాను కదా. అక్కడ ఒక వ్యూ పాయింట్ చూసి ఇవన్నీ తిప్పుతున్నారు జీప్లో, సమ్ 3-4 hours. మీరు కూడా మేబీ ఇలా జీప్దే ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ మీకు ఓన్ కార్ లేకపోతే. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది, చాలా తక్కువ మంది ఉన్నారు కూడా. బాహుబలి రాళ్ళులా ఉన్నాయి కదా. అవును. ఏంటి చూసారు, ఇది ఊగుతుంది, కొంచెం భయం కూడా ఉంది ఊగుతున్న వల్ల. అంతేం ఊగట్లే, అంటే సస్పెన్షన్ బ్రిడ్జెస్ అంటే ఇలాగే ఉంటాయి. అదే కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే తినడానికి కూడా ఉంది. అలా ఇటు వస్తే మేము మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అందుకే మేము ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసాము. కిరణ్కి ఒకటి, నాకు ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు, తినడమే. ఇంకా ఇదైతే చాలా బాగుంది, మీరు తప్పకుండా వచ్చి ఇక్కడికి విజిట్ చేయొచ్చు. వర్తిట్టే, జీప్లో అయినా రావచ్చు, కార్ లేకపోయినా. చాలా మంది జీప్లోనే వస్తున్నారు. ఈ లొకేషన్ అయితే కొంచెం అడవి మధ్యలో ఉన్నట్టుంది, కానీ చాలా బాగుంది. కార్లో వస్తున్నప్పుడు కార్స్ ఎవరు లేవన్నమాట, ఎక్కువ జీప్సే వస్తున్నాయి. అందుకని కార్ వస్తుందో లోపలికి మేము భయపడ్డాము, కానీ అలాంటిది ఏం లేదు, కార్ అయితే ఈజీగానే వచ్చింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ తర్వాత మీరు రిపుల్ వాటర్ ఫాల్స్ కానీ దేనికైనా వెళ్ళాలంటే కార్లో వేరే రూట్ చూపిస్తుంది, అందులో వెళ్ళకండి. అది అక్కడ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడం కుదరదు, తిరిగి మీరు ఈ డ్యామ్ నుంచే వెళ్ళిపోతే బెటర్, సేఫ్. మేము ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూసాక ఇటు రిటర్న్ వస్తుంటే, ముందు బోటింగ్ పాయింట్ లేదని అనుకున్నాం కదా, క్లోజ్డ్ అని. రిటర్న్ వస్తుంటే ఇక్కడ కొన్ని జీపులు ఉన్నాయని చెప్పేసి మేము ఆగామన్నమాట. ఆగి చెక్ చేస్తే బోటింగ్ ఉంది. ఎలాగో ప్రసన్న బోటింగ్ మిస్ అయ్యాం నిన్న అని చెప్పి చాలా బాధపడిందని చెప్పి బోటింగ్ చేద్దామని వెళ్ళాము. కానీ పర్ బోట్ 1150 తీసుకుంటున్నారు, పర్ పర్సన్లా లేదనమాట. 1150 ఎక్కువే అని అనుకున్నాం, కానీ స్టిల్ మరి ఇంకా తర్వాత ఛాన్స్ దొరకదని చెప్పేసి ఓకే అని చెప్పి తీసేసుకున్నాము. పర్ బోట్ అంటే ఇద్దరికే తీసుకెళ్తారు. సరే ప్రైవేట్గా అయినా ఉంటుందని నేను ఓకే అన్నాను. ఇంకైతే మనం వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ నువ్వు చెప్తుంటే నేను చూసాను, అక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. ఆ చిన్న పిల్లలకి అతనికి ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, చూడు. చూసారు అక్కడ వైట్ హార్స్ రైడ్ కూడా ఉంది. ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇటు సైడ్ లోపలికి ఉంది, వెళ్దాం పద.
యాక్చువల్లీ ముందైతే ఏం లేదు బోటింగ్. మేము వచ్చేసరికి డ్యామ్ అక్కడ ఉంది, బోటింగ్ ఎక్కడే అని ఆ పాయింట్ దగ్గర ఒకటే బోట్ ఉంది, స్పీడ్ బోట్ లాంటిది. ప్లస్ మేమైతే ముందు నుంచి బోటింగ్ చేయాలనుకున్నాము, మట్టుపట్టి డ్యామ్ దగ్గరైనా కుండలి డ్యామ్ దగ్గరైనా, కానీ అక్కడ కుదరలేదు, అందుకే ఇక్కడ చేస్తున్నాం. ఒక 20 minutes వెయిట్ చేసాము, ఇంకా మాదే నెక్స్ట్. మేము రెడీ అయిపోయాము, షిప్ కూడా వచ్చేస్తుంది, ఇంకా చూద్దాం. వెయిటింగ్ ఇక్కడ ఇటు సైడ్ తిప్పి అటు నుంచి మళ్ళీ ఆ కార్నర్ తిప్పి వస్తారంట, మరి చూద్దాం. అసలు భలే ఉంది వ్యూ కదా. సూపర్. చూసారా చివరి వరకు పట్టుకెళ్తారు మాకు. స్పీడ్ బోట్ అసలు సూపర్. అసలు ఎప్పుడు ఎక్కినా సేమ్ అలా. మేము ఇక్కడికి వచ్చాము, మీరు ఒకసారి చుట్టూ చూస్తే టోటలీ అడవి మధ్యలోకి తీసుకెళ్ళారు. అంటే ఈ డ్యామ్ వాటర్ కదా, మామూలు మేము ముందు వెళ్ళాము కొన్ని దగ్గరలో గండికోట అటు, అది జస్ట్ చాలా తక్కువ అనమాట. ఇక్కడ మాత్రం అసలు చూడండి ఎవ్వరు లేరు, మా ఒక్క బోటే. అసలు చాలా బాగుంది కదా అసలు. ఇదైతే టోటలీ వర్త్ ఇట్. 1000 రూపాయలు అన్నారు కానీ అసలు నిజంగా చాలా వర్త్ ఇట్, చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో ఆపి మాకు వీళ్ళు ఫోటో కూడా తీస్తున్నారు, ఫోటో అండ్ వీడియో. చాలా బాగుంది కదా. సూపర్. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అసలు చుట్టూ చూసారా ఎంత బాగుందో, చుట్టూ అడవులే, ఏం లేవు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే మేము బోట్ రైడ్ చేసుకుని వచ్చాము. బోట్ రైడ్ అయితే సూపర్గా ఉంది, స్పీడ్ బోట్. ప్లస్ ఇంక ఇక్కడ ఒకటే బోట్ ఉంది కదా, మేమిద్దరమే జస్ట్ అడవి మధ్యలో, అంటే 2 కొండల మధ్యలోకి వెళ్ళినట్టుంది. ఫుల్ ఒక 10 నిమిషాలు అయితే తిప్పారు. ప్లస్ ఇంకా మధ్యలో ఆపి మాకు ఫోటోలు తీశారు. మేము వీడియో క్లిప్ యూట్యూబ్ కోసం మేము తీసాము, కొంచెం వీడియో క్లిప్, అది కూడా వాళ్ళే తీశారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మాకు బాగా నచ్చింది ఇది. మేము నిన్న మట్టుపట్టి డ్యామ్, కుండ్ల డ్యామ్కి వెళ్ళాం కదా, అక్కడ బోటింగ్ చేయలేదని నేను చాలా ఫీల్ అయ్యాను, కానీ అదంతా ఇక్కడ చేసేసుకున్నాము. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ప్లస్ ఇంక ఇక్కడ రష్ లేదు, ఒకటే బోట్ కాబట్టి మేమిద్దరమే, కిరణ్ నేను ఒక్కలమే మధ్యలో వెళ్ళినట్టు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి అక్కడ ఉన్న జనాలకి దానికి ఇక్కడ 10 times బెటర్ నాకు చెప్తే. మీరు ఇటువైపు వస్తే మాత్రం ఇక్కడ తప్పకుండా మీరు ఇక్కడ బోటింగ్ చేయండి. ఇది నిజంగానే మున్నార్కి పెద్ద హిడెన్ జెమ్లా ఉంది. మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా రావడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఎకో పాయింట్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి అరిస్తే అటువైపు సౌండ్ వస్తుంది అనమాట. ఒకసారి నేను ఇప్పుడు అరిసి ట్రై చేస్తా. చూసారా సౌండ్ వచ్చింది. నిన్నటి ఎకో పాయింట్ దగ్గర ఒకసారి సౌండ్ వచ్చింది, కానీ ఇక్కడ ఎందుకో అటువైపు ఇటువైపు ఒక 3-4 times వస్తున్నట్టు అనిపిస్తుంది సౌండ్. మీకు వీడియోలో వినిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మాత్రం సౌండ్ అయితే వస్తుంది. నేను ఇంకొకసారి అరిసి చూస్తాను. చూసారా, ఇది ఒక బోనస్ ఇక్కడ మనకి. ఇదైతే చాలా బాగుంది, పక్కనే అన్నీ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మా నెక్స్ట్ ప్లేస్ రిపిల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ జస్ట్ వాటర్ ఫాల్సే కాదు, ఇక్కడ రిపిల్ వ్యాలీ అడ్వెంచర్ అని కూడా ఉంది, అంటే జిప్ లైన్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము ఆల్రెడీ బోటింగ్ చేసాం కాబట్టి జస్ట్ వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటున్నాము. వీలైతే ప్రైసెస్ చూస్తాము అక్కడ అడ్వెంచర్వి, ఇంకా వెళ్దాం లోపలికి. వచ్చే దారిలో ఫాల్స్ అడ్వెంచర్ అని కూడా ఒకటి కనిపించింది, అక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్లా కనిపించింది. బట్ మేబీ ఇది పెద్దదేమో, చూద్దాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉన్నట్టుంది, 25 అంట. ఇక్కడ ఫిల్మ్ షూటింగ్ కూడా ఆప్షన్ ఉంది, బట్ మనకు వద్దులే. 2 tickets. చూసారా చుట్టూరు గార్డెన్లో పెట్టారు. అక్కడ గేట్స్ కూడా మనకి ఏటో ఇలా కొమ్ములు ఉంటాయి కదా, ఒక గోట్కి అలా ఉన్నాయి, జింకకి డియర్కి ఉన్నట్టు. ఇక్కడ చూడు ప్రసన్న,
ఇక్కడ స్పాట్ ఉన్నట్టుంది. ఇళ్ళకి కూడా ఉంది. ఓకే, వావ్. అక్కడ ఉన్నాయి వాటర్ ఫాల్స్. అక్కడ వాటర్ కనిపిస్తుంది, అక్కడ ఉన్నాయి. ఓహో, అలా వెళ్ళొచ్చు అయితే అక్కడి వరకు. అలా మనం ఇందాక వెళ్ళొచ్చు. చూసిన ఫాల్స్, వాటర్ ఫాల్స్ అవే అయి ఉండొచ్చేమో కదా. చూసారా ఇక్కడ నుంచి అక్కడ ఇందాక మనం డ్యామ్కి వెళ్ళాం కదా, ఆ డ్యామ్ కూడా అక్కడ కనిపిస్తుంది చిన్నగా. అన్నీ ఇక్కడెక్కడే ఉన్నాయి. బాగుంది ఇదైతే ప్లేస్. మార్నింగ్ నుంచి మేము మొత్తం తిరిగాం కదా, ఎక్కడ వాష్రూమ్స్ లేవు. ఇక్కడ ఒక్క దగ్గరే వాష్రూమ్స్ ఉంది, రిపిల్ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ నేను బయటకు వచ్చి నిన్న చూశాను ఇక్కడ ఇవి రాక్స్. ఇవి ఏం తెలుసా మీకు? ఏదైనా గుర్తొస్తుందా ఏంటి అని? ఇది మన స్టే ఉంది కదా, ఆ వెనక రాక్స్ ఉంటాయి కదా వాటర్ ఫ్లో, అదే ఇది. అక్కడి నుంచి అలా ఈ రాక్స్ ఈ వాటర్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక మంచి ప్రైవేట్ ప్లేస్లా అనిపిస్తుంది ఇదైతే. పదండి వెళ్ళిపోదాం. మంచిగా లవ్ సింబల్ పెట్టారు కదా. అబ్బా, ఇక్కడ నుంచి ఫాల్స్ చాలా బాగా కనిపిస్తుంది. చూసారు ఇక్కడ మెట్ల మొత్తం ఇలా కట్టారు. ఇలా వెళ్ళాలంటే మనం వాటర్ ఫాల్స్కి, ఆ పైన మళ్ళీ కిందకు ఉన్నాయి. అలా దగ్గరికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎవరో చెప్పారు కేరళలోనే ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర బాహుబలి షూట్ చేశారని. ఇది కాదేమో కానీ ఇవైతే అలాగే ఉన్నాయి. ఆ ఏరియాకి అయితే వెళ్ళొద్దు అంటున్నారు, ఇది చాలా జారుగా ఉంటుందంట. మేబీ అందుకోసమే ఇక్కడ మెట్లు పెట్టారు, వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి. చూసారు అక్కడ వాటర్ ఎలా వస్తుందో, ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇదే ఇలాగ ఉందంటే మెయిన్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఏంటో. మెయిన్ వాటర్ ఫాల్స్కి అటు రూట్ అటు వెళ్దాము. మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చామన్నమాట నడుచుకొని. అక్కడ జిప్ లైనింగ్ది ఒకటి కనిపిస్తుంది కదా, అటు నుంచి అలా నడుచుకొని వచ్చాము. ఇక్కడ బాగా పెట్టారు కూడాను ఇలా నీట్గా మనం వెళ్ళటానికి. సో మనం వెళ్దాం. చూసారా కిందకి వస్తుంటే వాటర్ ఫాల్స్ ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది. అక్కడ ఎవరో ఉన్నారు, నాకైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఉంది. చూడండి ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయి. మరీ అంత పెద్దదేం కాదు కదా, కొంచెం చిన్నదే. కానీ ఇదంతా అలా కాస్త చిల్ అవ్వడానికి బాగుంది. చూసారా వాటర్ ఎలా ఉన్నాయో. ఇంక నేనైతే ఉండలేకపోతున్నాను, వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది నాకైతే. కానీ ఒకటి ఏంటంటే ఇది చిన్నరాయి కదా, అందుకే ఇక్కడ నుంచి ఇలా చిన్నగా పడుతుంది. అదే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్ద నుంచి వాటర్ ఫాల్ సూపర్గా ఉండేది కదా. నాకు తెలిసి మన మున్నార్ సైడ్ కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్తే డెఫినెట్గా ఎంత పీస్ఫుల్గా అయితే ఉండదు, జనాలతో నిండిపోద్ది. నిజమే. చూసారా మేము ఒక ప్లేస్లో అయితే ఫిక్స్ అయిపోయాము. ముందుకైతే వ్యూ చాలా బాగుంది. అక్కడ ఒక గెస్ట్ హౌస్, ఇటు మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా వాటర్ దగ్గర చల్లగా ఉన్నాయి వాటర్. ఎండ అయితే కొంచెం ఉంది కానీ ఒక 10 నిమిషాలు అయితే మేము రిలాక్స్ అవుతాం ఇక్కడ కూర్చొని. ఇక్కడ ఫిష్ మసాజ్ అని కూడా ఉంది, అండ్ అలానే స్నాక్స్కి షాప్స్ కూడా ఉన్నాయి. జిప్ లైన్ ఆల్రెడీ ఎవరో ట్రై చేస్తున్నారు, మనకు కావాలంటే వీడియో కూడా తీస్తారంట, ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే పర్ పర్సన్ 500, కానీ ఇప్పుడు అంత సీజన్ అని లేదు కాబట్టి అని చెప్పి వాళ్ళు ఫొటోస్ వీడియోగ్రఫీ అవన్నీ ఇంక్లూడ్ చేసి ఇద్దరు కలిపి 1000 అని అన్నారు. వీడియో చూస్తుంటే బాగానే ఉంది, బట్ మేమైతే అలిసిపోయాము, ఆల్రెడీ టైర్డ్ అయిపోయాం, ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మేము ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రిపిల్ వాటర్ ఫాల్స్ అవ్వగానే మున్నార్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసాము. రిపిల్స్ వాటర్ ఫాల్స్ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ ఒక 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, 1 గంట వరకు పడుతుంది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గ్యాప్ రోడ్ అని అన్నాను కదా, అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కార్ రైడర్స్కి బైక్ రైడర్స్కి చాలా పీస్ఫుల్గా ఉంటుందని. ఇంకా గ్యాప్ రోడ్ ఎంటర్ అవుతున్నాము, అక్కడే చూడండి లొకేషన్. అసలు ఇది చూడగానే మాకు ఆగిపోవాలనిపించింది, ఆగి రిలాక్స్ అవ్వాలని. ఎందుకంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి చాలా నేరో రోడ్స్లో కార్ అలా డ్రైవ్ చేస్తూ విసుగొచ్చింది. బట్ ఈ గ్యాప్ రోడ్ యాక్చువల్ చెప్పాలంటే ప్రసన్న చాలాసార్లు అంది గ్యాప్ రోడ్లో ఏముంటుంది, నువ్వు డ్రైవింగ్ కోసమే కదా అని అన్నావని. బట్ ఇటు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆప్ అనేది ప్రసన్ననే, అసలు చాలా బాగుంది వ్యూ, ఆపు నేను రిలాక్స్ అవుతాను అని. సో అందుకనే మెయిన్ గ్యాప్ పాయింట్ ఎందుకు, గ్యాప్ రోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నారంటే చూడండి రోడ్ కూడా చాలా బ్రాడ్గా ఉంది, హైవే లాగా.
ఇంక ఇది స్టార్టింగ్, ఇంక ముందుకు ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఇది అదైతే మున్నార్ చూడండి. మున్నార్ నుంచి కొంచెం బయటకు వచ్చాము, ఆల్రెడీ మనకి గ్యాప్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా కొన్ని స్పాట్స్ కూడా ఉన్నాయంట, అక్కడ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. మేము ఇప్పుడు గ్యాప్ రోడ్లో ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఈ వ్యూ పాయింట్ పేరు స్కైఫాల్ వ్యూ పాయింట్ అని ఉంది మ్యాప్స్లో అయితే. కానీ మేము స్టార్ట్ అయ్యాం కదా గ్యాప్ రోడ్కి, అక్కడి నుంచి లైన్ అంతా చూసారా, లైన్ అంతా అదంతా గ్యాప్ రోడ్డే. మనం ఎక్కడ పడితే అక్కడే ఆగొచ్చు, మనకి ఎక్కడ వ్యూ నచ్చితే అక్కడ ఆగిపోవడం. ఇంకా అదే మనకు ఒక వ్యూ పాయింట్ లాగా అనమాట. మాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి, ఫుల్ టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్సే. నాకైతే నిన్న ఆ రోజ్ గార్డెన్కి అవన్నీ వెళ్ళాం కదా మున్నార్ వేలో, ఎకో పాయింట్ అవన్నీ, వాటి కన్నా నాకు ఇదే బాగా నచ్చింది, గ్యాప్ రోడ్ పాయింట్స్. ఎందుకంటే ఇది మొత్తం వ్యూ పాయింట్ లానే ఉంది చూడండి. అసలు ఎక్కడ పడితే అక్కడే కూర్చుని పోవచ్చు మనం ఆగేసి. ప్లస్ ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇందాక మనం రిపుల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అప్పుడు చాలా ఎండగా ఉన్నాం. ఇదైతే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. నేనైతే ఈ వే సజెస్ట్ చేస్తాను మెయిన్లీ. అటు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇటు మాత్రం పక్కా రండి. ఇంకంతే, మీరు బెస్ట్ మున్నార్ ప్లేసెస్ చూసేయచ్చు ఈ వేలో. నిన్నటిది అది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది, అంటే ఎక్కువ ట్రాఫిక్ వల్ల మరి తెలీదు. ప్లస్ ఇంకా ఒక్కొక్క దానికి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో దానివల్ల చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది మాకైతే కార్లో. కానీ ఇటైతే చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు. నిన్న చూసిన ప్లేసెస్ కన్నా ఈరోజు చూసిన ప్లేసెస్ అయితే మీరు పక్కా చూడండి మున్నార్ వస్తే. ఇంకా అంతే నేను చెప్తా. అటు చూసారా, సన్ ఎంత బాగా వచ్చి పడుతుందో ఆ కొండల మీద. ఒక టార్చ్ లైట్ మనం ఆన్ చేస్తే ఎలా పడుతుంది ఒక లొకేషన్ దగ్గర, స్పాట్ లైట్ లాగా అలా పడుతుంది. అదైతే చాలా బాగుంది ఇక్కడ నుంచి లొకేషన్. అసలు అంత పైకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా, అసలు ఇదంతా చాలా బాగుంది లొకేషన్. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 minutes 10 minutes ఇక్కడ ఉండి ఇంక బయలుదేరుతాము. ఇంక ప్రతిదీ ఆ లైన్ అంతా వెళ్ళాలి కదా, ఆ లైన్ అంతా వ్యూ పాయింట్సే. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, నెక్స్ట్ డెస్టినేషన్లో మళ్ళీ కలుసుకుందాం. ఇందాక ప్రసన్న చూపించిన రోడ్డు దగ్గర మళ్ళీ ఇంకోసారి ఆగిపోయాము. కొంచెం ముందుకు వస్తే అది అక్కడ నుంచి అలాగొచ్చి ఇక్కడ మళ్ళీ ఆగిపోయాము. యాక్చువల్లీ మీకు చూపించొద్దు అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంత బాగుందని మేము మళ్ళీ మీకు వీడియో తీస్తున్నాము. అటు చూడండి, ఆ కొండ అసలు చాలా బాగుంది. ఆ కొండ వల్ల మాకు నీడ కూడా వస్తుంది. అలానే ఇక్కడ నుంచి అటు చూడండి, అటు చూసారా, ఆ క్లౌడ్స్ అన్నీ కొండని కప్పేసాయి. మేబీ అందుకే అంత క్లారిటీగా లేకపోవచ్చు. మొత్తం ఆల్రెడీ కొండ అలా దిగుతుందనమాట, మంచు లేకపోతే మేఘాలు. కానీ అసలు చాలా బాగుంది. ఒక దగ్గర డార్క్ గుండి, ఒక దగ్గర ఎండ గుండి, ఇక్కడ చల్లగా కూల్గా భలే ఉంది అసలు కదా. ఆ వచ్చిన దారిలో ఎక్కడో సమ్ గార్డెన్ విజిట్లా సంథింగ్ ఏదో ఉంది. ఇన్ కేస్ మీకు కావాలంటే దానికి కూడా వెళ్ళొచ్చు, బట్ మేము స్కిప్ చేస్తాం. ఎందుకంటే స్పైస్ గార్డెన్ అవన్నీ చూసాం కదా, మేము జస్ట్ చిల్ అవుదామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా మేము మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసాము. అలా అక్కడక్కడ మధ్యలో ఆగేసి చూసారా, మ్యాప్స్లో అయితే ఇది చిన్న కనల్ వాటర్ ఫాల్స్ అని ఉంది, కానీ ఎక్కడ చూస్తే పెరియ కనల్ అని ఉంది వాటర్ ఫాల్స్ అని. అసలు ఇదైతే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మనం దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా చూద్దాం రండి. నేను ఇందాక చెప్పాను కదా రిపుల్ వాటర్ ఫాల్స్ దగ్గర, అది చిన్న కొండ నుంచి పడుతుంది, కొంచెం చిన్నగా కనిపిస్తుందని. ఇది చూడండి ఎంత పెద్ద పై నుంచి పడుతుందో, అందుకే ఇంత పెద్ద వాటర్ ఫాల్ లా అనిపిస్తుంది. చూసారా కింద వరకు, అబ్బా. అసలు మేము మున్నార్లో తిరిగిన అన్నిటికన్నా నాకు బెస్ట్ ఇదే బాగా నచ్చింది. వాటర్ ఫాల్స్లో 2-3 తిరిగాను కదా, అన్నిట్లో ఇదే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ చూసారా జనాలే లేరు, అసలు ఎవ్వరూ లేరు. అదే నిన్న మనం వెళ్ళిన వేలో ఫస్ట్ దగ్గరే చాలా మంది జనాలు చూసారు కదా మీరు. సో ఇక్కడ అసలు ఎవ్వరూ లేరు. మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇది విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ వాటర్ అంతా ఇలా ఫ్లో అవుతూ ఇటు వెళ్తున్నాయి. అలా ఈ వాటర్ ఫాల్ ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటో, చాలా బాగుంది ఇటు కూడా లొకేషన్. ఇప్పుడైతే మనం మున్నార్ ట్రిప్లో లాస్ట్ డెస్టినేషన్కి వెళ్దాము. అది చాలా స్పెషల్, వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. నేను చెప్పాను కదా మా లాస్ట్ డెస్టినేషన్ ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ అని, అది ఇదేని.
మా హోమ్ స్టే వెనకాల రివర్ రాక్ ఉంది. మేమిద్దరం ఇప్పుడు కాసేపు టైం స్పెండ్ చేస్తాం అక్కడ. మేము కార్ రెంటల్ తీసుకున్నది అలానే మున్నార్ సిటీ సెంటర్లో కాకుండా ఇలా కొంచెం అవుట్స్కట్స్లో ఇలా కొంచెం అడవి లాంటి ఏరియాలో హోమ్ స్టే తీసుకున్నది కూడా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దామని. మా లాస్ట్ ట్రిప్లో థాయిలాండ్లో మేము స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉన్న హోటల్స్ తీసుకున్నాం, కానీ అసలు ఏదో రోజంతా తిరిగి నైట్ పడుకోవడానికి రావడమే తప్పితే అక్కడ అసలు టైం స్పెండ్ చేయలేదు. ఒక్క స్విమ్మింగ్ పూల్ కూడా యూజ్ చేయలేదు. సో అలా కాకుండా ఈ పర్టికులర్ ట్రిప్లో మేము ప్లేసెస్ తిరగడమే కాకుండా మేము తీసుకున్న హోమ్ స్టేలో కూడా టైం ప్రాపర్గా స్పెండ్ చేద్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నాం. అండ్ అలానే మేము ఆల్రెడీ ఫస్ట్ రోజు స్పైస్ గార్డెన్ కవర్ చేసాం కాబట్టి ఇక్కడ మేము కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని చీకటి పడే లోపలే ఇక్కడికి వచ్చేసాము. ఎందుకంటే ఈ 2 రోజులు మేము ఈ ఏరియా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు నేను ప్రసన్న రిలాక్స్గా ఇక్కడ చిల్ అయ్యి కాసేపు ఓన్ టైం స్పెండ్ చేసుకుంటాం. అండ్ మీరు కూడా మున్నార్ వచ్చినప్పుడు సిటీ సెంటర్లో కాకుండా ఇలాంటి ప్లేసెస్ తీసుకుంటే యాక్చువల్గా మీరు ఇలాంటి లొకేషన్కి వచ్చినట్టు ఉంటుంది, మీకు ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఎందుకంటే చూడండి, చక్కగా ఓన్లీ వాటర్ సౌండ్, చక్కగా చెట్లు, అడవి, ఇంకే పొల్యూషన్ ఏం లేకుండా ఉంటుంది. మీరు కూడా ప్రాపర్గా కొంచెం పీస్ఫుల్ టైం ఎంజాయ్ చేస్తారు. దీంతో మా మున్నార్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మేము అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాము, మాకు తెలిసిన దాన్ని బట్టి అయితే కదా కిరణ్. రేపు మార్నింగ్ మేము మున్నార్ నుంచి అలిపి స్టార్ట్ అయిపోతాము కార్ ఇచ్చేసి. అక్కడ మేము హౌస్ బోట్ అండ్ ఇంకా బీచ్కి వెళ్ళిపోతున్నాము. ఆ వీడియో కూడా బాగుంటుంది, అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా కేరళ వచ్చేది ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూస్ అవుతుంది. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.